అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందర్నీ ఆలోచింపజేసే ఒక సంఘటన ద్రాక్షారామంలో జరిగింది. చూడండి, ఇది కేవలం ఒక గుడి మీద జరిగిన దాడి కాదు. అంతకంటే ఎక్కువ ఇది మన నమ్మకం మీద, మన విశ్వాసం మీద పడిన ఒక పెద్ద గాయం. మరింత స్పష్టంగా చెప్పాలంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అంతటి పవిత్రమైన ద్రాక్షారామంలో సాక్షాత్తు ఆ పరమశివుడికే రక్షణ లేదా? అసలు ఏం జరిగిందక్కడ? ఈ ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొల్చేస్తోంది. సరే, ముందుగా ఈ విషయం ఎందుకంత పెద్దది అయిందో చూద్దాం. అసలు ఈ దాడి భక్తుల మనసుల్ని ఎందుకు ఇంతలా గాయపరిచింది? దాని ప్రాముఖ్యత ఏంటి? కోనసీమ ఆ పేరు వింటేనే మన కళ్ల ముందు ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది కదా! పచ్చని పొలాలు, ఆధ్యాత్మికత. అలాంటి చోట, అలాంటి పవిత్రమైన గడ్డమీద ఎవరూ కలలో కూడా ఊహించని ఒక ఘోరం జరిగింది. అవును, విన్నది నిజమే. శతాబ్దాలుగా లక్షల కోట్ల మంది భక్తులు పూజించే ద్రాక్షారామ ఆలయంలోని ఒక పవిత్ర శివలింగాన్ని ఎవరో దుండగులో ధ్వంసం చేశారు. ఈ వార్త తెలియగానే భక్తులందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు, తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. సరే, అసలు ఆ దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఘటన ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగింది? అది సోమవారం అర్ధరాత్రి సమయం. మనమంతా నిద్రపోతున్న వేళ ఆలయ ప్రాంగణంలో సరిగ్గా సప్తగోదావరి ఒడ్డున ఉత్తరగోపురం దగ్గర ఉన్న కపాలేశ్వరస్వామి లింగంపై దాడి జరిగింది. పోలీసులేమంటున్నారంటే సుత్తిలాంటి బరువైన ఆయుధంతో ఆ లింగాన్ని పగలగొట్టారని అనుమానిస్తున్నారు. ఇక మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం స్థానికులు ఈ ఘోరాన్ని చూసి షాక్ అయ్యి వెంటనే అధికారులకు విషయం చేరవేశారు. ఇదంతా జరిగిందే సరే, కానీ ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, అసలీ దాడి ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న కారణమేంటి? ఇది ఏదైనా మతవిద్వేషంతో చేశారా, లేక ఎవరిదైనా వ్యక్తిగత పగ, ప్రతీకారమా? దర్యాప్తులో ఇదే ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్. అయితే ఇక్కడే అందరూ ఊహించిన ఒక ట్విస్టుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలిందంటే ఇది బహుశా మతవిద్వేషంతో జరిగిన దాడి కాకపోవచ్చు. ఆలయ అర్చకుడికి ఆ నిందితుడికి మధ్య ఉన్న పర్సనల్ గొడవలే ఈ దారుణానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఆలోచించండి, ఒక వ్యక్తిగత గొడవ ఏకంగా ఒక పవిత్ర స్థలంపై దాడి చేసేంతవరకు వెళ్ళిందంటే అది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయమే కదా. ఈ సంఘటన మనకు ఇంకో చాలా పెద్ద లోపాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అదే సెక్యూరిటీ ఫెయిల్యూర్, అంటే భద్రతా వైఫల్యం. అసలు నమ్మలేని విషయమేంటో తెలుసా? ఆ దాడి జరిగిన ప్రాంతంలో కనీసం ఒక్క కెమెరా కూడా లేదు, ఎలాంటి నిఘా లేదు. జీరో, అవును, సున్నా. ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. ఆలోచించండి, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అంతటి ముఖ్యమైన పుణ్యక్షేత్రంలో, కీలకమైన ప్రదేశంలో కనీసం నిఘా లేకపోవడం అంటే అది ఎంత పెద్ద భద్రతా లోపమో మనమే అర్థం చేసుకోవాలి. సరే, ఈ దారుణం జరిగాక నష్టాన్ని పూడ్చడానికి ఏం చర్యలు తీసుకున్నారు? అధికారికంగా, ఆధ్యాత్మికంగా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన బయటికి రాగానే ఒకేసారి రెండు రకాలుగా స్పందనలు మొదలయ్యాయి. ఒకవైపు ప్రభుత్వం తన పని తాను చేసుకోపోయింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సీఎం గారు ఆదేశించారు. వెంటనే ఎస్పీ రాహుల్ మీనా గారు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఆధ్యాత్మికంగా జరగాల్సిన నష్ట నివారణ చర్యలు కూడా వెంటనే మొదలయ్యాయి. ఆలయ పండితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్వంసమైన లింగం స్థానంలో కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు చేసి మళ్లీ ఆ ప్రాంత పవిత్రతను కాపాడారు. అయితే ఈ సంఘటనను కేవలం ద్రాక్షారామంలో జరిగిన ఒక గొడవగా చూస్తే సరిపోదు. ఇది మనందరికీ, మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఇది మనకు ఏం చెబుతోందంటే, 1. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల భద్రత గురించి మనం మళ్లీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక వేకప్ కాల్. 2. మన సమాజంలో అసహనం ఎంతలా పెరిగిపోతోందో ఇది చూపిస్తోంది. చిన్న చిన్న వ్యక్తిగత గొడవలు కూడా ఇంతటి విధ్వంసానికి దారితీస్తున్నాయంటే అది నిజంగా ఒక గుణపాఠం. చివరిగా ఒక్క ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఇది వ్యక్తిగత పగ మాత్రమే కావచ్చు, కానీ ఒక పవిత్రమైన స్థలాన్ని టార్గెట్ చేయడం వెనుక నిజంగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయా, లేక మనకు తెలియని ఇంకేదైనా కోణముందా? ఈ అనుమానమైతే పోదు.
ఏది ఏమైనా ఈ ఘటన మన ఆలయాలను, మన నమ్మకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మరోసారి గట్టిగా గుర్తుచేస్తోంది.